హృదయాన్ని సిద్ధపరచగలిగితే పరిశుద్ధ ఆత్మదేవుడు నీ లోతైనటువంటి అనుభవాన్ని, నీ నావను పరిశుద్ధాత్మదేవుడు లోతుగా నడిపిస్తాడు. మనము ఎంతవరకు ప్రయాసపడి ఏదేదో సంపాదించాలని, ఏదేదో కూడగట్టుకోవాలని మనము ప్రయాసపడుతూ ఉంటాం. మన చేతికి విస్తారమైనటువంటి పనిని అప్పగిస్తూ ఉంటాం. కానీ దేవుని తోడు మనతో లేకపోతే మన చేతుల పని అది సఫలీకృతం కాదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీ జీవితంలో, నీ కుటుంబం ద్వారా, నీ బ్రతుకును బట్టి దేవుడు ఆశపడుతున్నది జరుగుతున్నదో లేదో ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి. నిన్ను నిర్మించడానికి ప్రభు యొక్క ఉద్దేశం, నిన్ను ఏర్పాటు చేసుకున్నటలో ప్రభు యొక్క ఉద్దేశం, నీ కొరకు తన ప్రియకుమారుణ్ణి ప్రాణం పెట్టుటలో ఒక ఉద్దేశం, సంఘము కట్టుటలో ఒక ఉద్దేశం, సేవకుని నిలబెట్టుటలో ఒక ఉద్దేశం, వాక్కును అందించుటలో ఒక ఉద్దేశం. నువ్వు పశ్చాత్తాపడితే క్షమించి నిన్ను మరలా తన దానిగా చేసుకోవడానికి, తన వాడిగా చేసుకోవడానికి ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏంటా ఉద్దేశం, ఏంటా ఆలోచన అంటే, మనమందరము పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకోవాలి. పట్టణానికి వారసత్వాన్ని కలిగి ఉండాలి. నిన్ను కలగచేసినది పరలోకపు వాసిగానే దేవుడు కలగచేశాడు. కానీ మనలో ప్రతి ఒక్కరము విధి విధానాలను బట్టి మనం సొంత మార్గాలను ఏర్పాటు చేసుకొని కొన్ని మనం పోగొట్టుకున్నాం. 10 నాణ్యాలు కలిగిన స్త్రీ ఒక నాణ్యాన్ని ఎలా పోగొట్టుకుందో, ప్రతి మానవుడు తన జీవితంలో విలువైనది ఒకటి పోగొట్టుకున్నాడు. ఏంటా విలువైనదంటే చాలామంది అంటారు, నిజమేనండి, మా తాతలు సంపాదించిన ఆస్తి వ్యసనాలకు అలవాటు పడి పోగొట్టుకున్నాను అంటారు. ఇంకా కొంతమంది అంటారు, నిజమేనండి, యవ్వనం ఉన్నంతసేపు విచ్చలవిడిగా అనుభవించేశాను, ఇప్పుడు యవ్వనం పోయింది, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాను అంటూ ఉంటారు. ఇంకా కొంతమంది అంటూ ఉంటారు, చక్కటి బిడ్డలను దేవుడు ఇచ్చాడండి, కానీ వారి భవిష్యత్తును పోగొట్టుకున్నాను. ఇలా రకరకాలైనటువంటి కారణాలు మనుషుడు పోగొట్టుకున్నవి భూ సంబంధమైనవి. కానీ దేవుడు నిన్ను గురించి ఆలోచించి నీవు పోగొట్టుకున్న దాన్ని దేవుడు నీకు దయచేయాలని ఆశపడుతున్నాడు. ఏం పోగొట్టుకున్నావు, ఏమి పోగొట్టుకున్నావని ప్రభు నీ కొరకు ప్రయాసపడుతున్నాడంటే, మనమందరము పరలోక రాజ్యానికి, పరలోక పట్టణంలో పరలోక సంబంధులుగా ఉండాలని ప్రభు మనల్ని కోరుకున్నాడు. ఆది పితరులు మహిమను కోల్పోయారు. ఆ కోల్పోయిన దాన్ని తిరిగి మనకు ఇవ్వాలి. అది మన వారసత్వం, అది మన జన్మ హక్కు, అది మన పితరుల స్వాస్థ్యం. ఆ మహిమను మనం పొందుకొని ఆ మహిమలో మనము ప్రభుతో పాటు కలిసి ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆది మానవులైనటువంటి అవ్వ ఆదాములు కలగ చేయబడిన విధానాన్ని మనం పరిశీలన చేస్తే, దేవుడు నరుని మంటు ద్వారా కలుగచేసి నాసికా రంధ్రాల్లో, మన మాటలు అర్థమవుతున్నాయా, నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊది నరుణ్ణి కలగచేశాడు. నరుణ్ణి కలగజేసి తన తోడు ఆయనకి ఇచ్చాడు, నరునికి ఇచ్చాడు. నరునికి ఇచ్చి నరుణ్ణి ఆ ఏదైనా తోటలో సంచారం జరిగించి నిత్యము అతన్ని పరిశీలిస్తున్నాడు, నిత్యము అతన్ని చూస్తున్నాడు, నిత్యము అతన్ని మరి తన కన్ను దృష్టిలో పెట్టుకొని మరి గమనిస్తూ ఉన్నాడు. కానీ మరి తర్వాత మన తల్లి అయినటువంటి అవ్వ అవిధేయురాలై దేవుని మాటను తృణీకరించి దేవునికి విరోధమైన కార్యములు తాను జరిగించి తన ద్వారా తన భర్తకు కూడా చేసినటువంటి విధానాన్ని బట్టి ఏమండి, ఇద్దరు దేవుని యొక్క సహవాసం నుండి ఏమయ్యారో తెలుసా, దూరం అయిపోయారు. ఏ నరుడికి దేవుడు ఇవ్వాలని ఆశపడ్డాడో, ఏ నరుడికి ఆ పరలోక పట్టణాన్ని స్వాచ్ఛంగా ఇవ్వాలని ఆశపడ్డాడో, ఆ నరుడు దాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుంటే దేవుడు ఊరుకొని ఉండలేదు. పోతే పోయింది, వీళ్ళు ఇంతే, వీళ్ళు అలాగే ఉంటారు, నేనేదో అనుకున్నాను కానీ అనుకున్నట్లుగా జరగలేదు. మనుషులుగా మనమైతే
అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే నిరాశకు చెంది మరి కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనము బలహీనమైపోతూ ఉంటాం. అవసరమైతే ఆ పని మానేస్తాం, దాని గురించి ఆలోచన కూడా చేయము. ఎంత ప్రయత్నం చేసినా అది మనకు దక్కలేదండన్న నిరాశ మనలో ఉన్నప్పుడు ఇక దాని గురించిన ఆలోచన మనం చేయము. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం నీకు పరలోక పట్టణాన్ని స్వాచ్ఛంగా ఇవ్వాలని. అందుకే సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడినటువంటి మాట, 8వ అధ్యాయం అనుకుంటా చూడండి. సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట, 8వ అధ్యాయము 31వ వచనము అక్కడ కనబడుతూ ఉంటుంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్నారు. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములు అనుసరించువారు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎవరు మరి కలగజేసిన ఆ పరలోక పట్టణమును గురించి సంతోషపడుతున్నారంటే పై వచనంలో మనకు కనబడుతుంది జ్ఞానము. దేవుని దగ్గర నుంచి అనాది కాలంగా ఉంటూ వస్తున్నటువంటి జ్ఞానం అంట నరులకు కలగజేసినటువంటి ఆ పరలోక పట్టణాన్ని చూసినటువంటి సంతోషం ఎంత సంతోషం అంటే, నరులకు దేవుడు ఇంత భాగ్యాన్ని ఇచ్చాడా, నరులకు దేవుడు ఇంత ధన్యతనిచ్చాడా, నరులకు దేవుడు ఇంత ఆధిక్యతనిచ్చాడా. పరలోక పట్టణము, పరిశుద్ధ దూతగణములు, కెరాబులు, శరాబులు, మహాదేవుని యొక్క సింహాసనము, మహా తేజస్సుతో నింపబడిన పరలోక పట్టణము, బంగారపు వీధులు, ఆ యొక్క నగరానికి స్తంభములు, ఆ నగరానికి గుమ్మములు, ఆ నగరానికి ప్రతి ఒక్కటి ఒక క్రమం ప్రకారంగా, ఒక కట్టడి ప్రకారంగా ఆ రాజ్యానికి వేయబడిన పునాదులు కూడా చాలా విశిష్టమైనవి. ఆ రాజ్యానికి వేయబడిన మార్గములు కూడా ఎంతో ప్రత్యేకమైనవి. ఆ రాజ్యానికి పెట్టబడిన గుమ్మాలు కూడా ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి. ప్రకటన గ్రంథంలో మనకి ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. ఆ నగరకు ఉన్నటువంటి విధానం, ఆ గుమ్మములు, ఆ ద్వారములు, వాటికి పెట్టబడిన పేర్లు ఎంతో విశిష్ట కలిగినది పరలోక పట్టణం. పరలోక పట్టణము అది క్రైస్తవుల యొక్క జన్మభూమి. అది మరి ప్రతి మానవుడు స్వతంత్రించుకుంటున్నాడా అంటే లేదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, లేదు. అందరూ దాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నారు. ఎందుకంటే పరలోక పట్టణం ఉందని తెలిసిన మానవునికి పరలోక పట్టణము చేరే మార్గం కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక ఊరు వెళ్ళాలంటే ఆ ఊరు బస్సు, ఆ ఊరు రూటు, ఆ ఊరికి వెళ్ళి చేరే మార్గం తెలియకపోతే ఆ ఊరు చేరలేడు కదా. పరలోక పట్టణం ముందు తెలిసిన ప్రతి ఒక్కడు పరలోకానికి ఎలా చేరాలో కూడా తెలిసి కూడా దాన్ని తెలియనటువంటి విధానంలో వాడు అనుసరించలేని, ఇంకొక మాటలో చెప్పాలంటే అనుసరించలేనటువంటి విధానంలో మనుష్యుడు వెళ్ళిపోతున్నాడు. పరలోకం చేరాలని ప్రతి వానికి మనస్సుంది. పరలోక పట్టణానికి వెళ్ళాలని ప్రతి వానికి హృదయంలో కోరికుంది. అందుకే మనుషులు తమదైనటువంటి విధానంలో భక్తి చేస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి చెప్పిన మాట. తనదైనటువంటి విధానంలో భక్తి చేస్తున్నాడు. ఒకరు ఈ క్రమాన్ని పెట్టుకున్నారు, మరొకరు ఆ క్రమాన్ని పెట్టుకున్నారు, మరొకరు ఆ విధానాన్ని పెట్టుకున్నారు. ఒకళ్ళు అంటారు మేము పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మా విధానంగా వెళితేనే కరెక్టు, మేం చేసినట్లుగానే చేస్తే కరెక్టు, ప్రతి ఒక్కడు ఇలా నడుచుకోవాలి, ప్రతి ఒక్కడు ఇలా వెళ్ళాలి అని రకరకాలుగా మనుషులు తమదైనటువంటి శైలిలో ఒక మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు, ఒక విధానాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైనా సరే, ఎవరి ఆలోచన అయినా సరే పరలోకానికి వెళ్ళాలి, పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకోవాలి, చేరాలి పరలోక రాజ్యం. ఎంతకాలం ఈ భూమి మీద ఇది అశాశ్వతమైనది, నేడుండి రేపు మాయమయ్యే లోకం ఇది. ఇందులో మనం ఎంత సంపాదించినా, ఎంత ప్రాకులాట పడినా, ఎంత మనం తిప్పలు పడినా ఇదంతా ఉండేది కాదు కదా. ఎప్పటికైనా ఈ లోకము నాశనమైపోయేదే కదా, ఎప్పటికైనా ఈ లోకము బూడిదైపోయేదే కదా. శాశ్వతమైనటువంటి ఒక లోకమందని బోధిస్తున్నారు. దానికి మనం చేరాలి అని ప్రతి ఒక్కరూ తాపత్రయపడుతున్నారు, ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు.
అనేక వేద గ్రంథాల్లో కూడా నరకం ఉన్నది, మోక్ష మార్గం ఉన్నదని, ఈ రెండిటి మార్గాల గురించి ప్రతి ఒక్క వేద గ్రంథం తెలియపరుస్తుంది. ప్రతి ఒక్క వేద గ్రంథం బోధిస్తుంది. ప్రతి ఒక్క వేద గ్రంథం పరలోకం ఉంది, మోక్ష మార్గం ఉంది, మనం చేరుకోవాల్సినటువంటి గమ్యం మరొకటి మానవునికి ఉన్నది, అది చేరాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడికి చేరుకోవాలి, అక్కడ మనం నివసించాలి అని అనేక వేద గ్రంథాలు, అనేకమైనటువంటి మత గ్రంథాలు బోధిస్తున్నాయి. వారు తమదైనటువంటి శైలిలో భక్తి చేస్తూ, మేము చేస్తున్నది కరెక్ట్ అండి, మాది మోక్షానికి నడిపించిద్ది, మేము చేస్తున్నది కరెక్ట్ అండి, మమ్మల్ని డైరెక్టర్గా నిత్యరాజ్యానికి చేర్చిద్ది అని వారు తమదైనటువంటి విధానాన్ని కలిగి భక్తి చేస్తున్నారు. తప్పని ఎవరు అనటానికి లేదు, అలా అని అందరిది కరెక్ట్ అనటానికి లేదు. వాస్తవము పరిశుద్ధ గ్రంథం చెబుతుంది మనకి, పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం కలిగి ఉండాల్సింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మాకు పరలోక రాజ్యం వద్దనుకున్న వాళ్ళు ఎవరైనా చేతులు పైకెత్తి నిరభ్యంతరంగా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచవచ్చు. మాకు పరలోక రాజ్యం వద్దండి, మేము బతికినంతకాలం భూమి మీదే సుఖభోగాలు అనుభవిస్తాం, మాకు ఈ భూమే చాలా బాగుంది, అంత రంగురంగుల లోకము, అంత వింత వింత లోకము, నాడుండి రేపుండి జరిగిపోయేది అంటున్నారు. కానీ ఈ రంగుల ప్రపంచంలో బోళ్ళంత వింతలు విశేషాలు ఎన్నో దాగున్నాయి. ఈ రంగుల వలయంలోనే, ఈ రంగుల లోకంలోనే మేము రంగుల రాటం ఎక్కి గిరగిర తిరుగుతాం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నిరభ్యంతరంగా మీ కుడి చేతినెత్తి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచవచ్చు. మైకి పెట్టి మీకు చెప్పండి స్పందన ఏంటి అడగం, కానీ నిరభ్యంతరంగా పరలోక పట్టణం మాకొద్దు, మేము వెళ్ళాం, ఈ లోకంలోనే మేము ఉండిపోతాం, ఇదే మా చిరాస్తులు అని ఒకవేళ అనుకున్నాం అనుకోండి, మీ యొక్క అభిప్రాయాన్ని బట్టి మీ ఇష్టానికే వదిలేస్తున్నాం. ఎందుకంటే భక్తుడైనటువంటి కీర్తనకారుడు ఒక చోట అంటాడు, నా స్వాచ్ఛ భాగము నీ వద్దే ఉన్నది. ఏంటి స్వాచ్ఛ భాగము? మనందరికీ పరలోక పట్టణం, మనందరికీ పరలోకపు యొక్క స్వాచ్ఛ్యము మనందరికీ ఉన్నది. మనందరము పరలోక రాజ్యము చేరదామా వద్దా? బిగ్గరగా చెప్పాలి, చేరదామా వద్దా? అందరూ పరలోక రాజ్యం చేరదామా వద్దా? అయ్యా, తబలా కొట్టేళ్ళు ఇక్కడే ఉండిపోతారనుకుంటా, ఆర్కెస్ట్రా వాళ్ళు, కెమెరామ్యాన్ కూడా ఇక్కడే ఉండిపోతారనుకుంటా. చేరదామా వద్దా? అందరూ బిగ్గరగా మీ చేతుల పైకెత్తి ప్రభునామానికి స్తోత్రం చెల్లిద్దాం. మంచి పరలోక పట్టణాన్ని మన కొరకు సిద్ధపరిచిన దేవునికి స్తోత్రం చెబుదాం. పరలోక పట్టణం ఉందని పరిశుద్ధ గ్రంథంలో తెలియపరిచిన దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచిది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరలోక రాజ్యం ఉందని మనకు తెలుసు, పరలోక రాజ్యానికి వెళ్ళాలన్న ఆశ కూడా మనకుంది. మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎలా? అసలు పరలోక రాజ్యం ఎవరికి ఇవ్వబడింది? ఎవరు పరలోక రాజ్యానికి వారసులు? ఎవరు పరలోక రాజ్యానికి వెళతారు? యేసు ప్రభు వారు తను సశరీరుడిగా ఉన్న కాలంలో తను ఒక మాట తెలియపరిచాడు. ఏమన్నాడు తెలుసా? పరలోక రాజ్యం అంట బలాత్కారము చేయబడుతుందంట, అంటే దోచుకొనబడుతుంది. అన్యాయముగా ప్రతివాడు తమ తమ సొంత ఆలోచనల చేత పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పరలోక రాజ్యం ఏనాటికి కూడా సొంత అభిప్రాయాల మీద నడిచేది కాదు. నీకు ఒక మార్గాన్ని పెట్టుకొని, నీకు ఒక ఆలోచన పెట్టుకొని నేను డైరెక్టర్గా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానని అనుకుంటే పొరపాటు. మోషే అంతటోడికే కానాన్లోకి ప్రవేశం లేదు. అర్థమైందా? మోషే అంతటోడికే కానాన్లో ప్రవేశం లేదు. మరి మన జీవితాలు ఎంత? పరిశుద్ధ గ్రంథంలో మోషేని గురించి తెలిపిన మాట ఏంటో తెలుసా? మిరియాముతో మాట్లాడిన మాట. ఒకవేళ మీ వద్ద ప్రవక్త ఉంటే దర్శనముల ద్వారా చెప్పేవాడినేమో, లేకపోతే ఒక సేవకుడు ఉంటే వాక్యము ద్వారానో ధర్మశాస్త్ర విధానంగా చెప్పేవాడినేమో. కానీ మీ దగ్గర ఉన్నవాడు ప్రవక్త కాదు, మీ దగ్గర ఉన్నవాడు సేవకుడు కాదు. అతడు ఎవడో తెలుసా? నా ప్రాణ స్నేహితుడు. నేను అతడు ఎదురుబెదురుగా భోజన పంక్తిలో కూర్చున్నట్లుగా కూర్చొని ముఖాముఖిగా మాట్లాడుకుంటా. మోషేను గురించి చెప్పినటువంటి మాట, మోషే నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు నడిపించి అన్నాడు. స్వతంత్రుడిగా స్నేహితుడితో మాట్లాడినట్లుగా మోషే దేవుడితో మాట్లాడాడు. దేవుని శక్తి తెలుసు, దేవుని సామర్థ్యత తెలుసు, దేవుని యొక్క బలము తెలుసు, దేవునికి ఉన్నటువంటి ఔన్నత్యము తెలుసు. అన్నీ తెలిసిన మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. నేను నోటి మాంద్యం గలవాడిని, నేను ఎలా విడిపించగలను? నన్ను ఎలా పంపిస్తావు నువ్వు ఒకవేళ పంపించి దలిచి ఉంటే
వేరొకళ్ళు చూసుకో, నువ్వు నా వల్ల కాదన్నాడు. మోషే, మానవునికి నోరిచ్చింది ఎవడు? మోగవాడినైనా కానీ, చెవిటివాడినైనా కానీ, గుడ్డివాడినే కానీ, కన్నులున్నవాడినే కానీ కలగజేసిన వాడు ఎవడు మోషే? ఇంత అవసరమా దేవునికి? ఇంత సంభాషణ ఒకటి అవసరమా? ఏసి నెత్తి మీద ముట్టిగా ఒకటి కొడితే మోషే వెళ్ళడా? చెప్పన్న ప్రేమ కుమార్ అన్న, చిన్న అనారోగ్యం పెడితే మందిరం గుర్తురాదు మనకి. చిన్న అనారోగ్య పరిస్థితి వస్తే సేవకుడు గుర్తురాడు. చిన్న నష్టం కలిగితే మందిరం గుర్తురాదు మనకి. అలాగే మోషేకు కూడా నెత్తి మీద ముట్టిగా ఇస్తే ఏమంటే కిక్కురు మనకుండా వెళ్ళిపోయి ఐగుప్తుకి వెళ్ళిపోయి విడిపించుకొచ్చేవాడేమో కాదు. కానీ మోషేతో అలా ఏమండి బలవంతపు ప్రమాణాలు చేయించుకోవాలా? అర్థమవుతుందా? బలవంతపు ప్రమాణాలు చేయించుకోవాలా? ఇష్టపూర్వకంగా స్నేహితుడు, ఒరే బాబు నువ్వు వెళ్ళరా, అక్కడ నా పని ఉంది వెళ్ళరా చెప్పాలంటే ఒక ప్రాణ స్నేహితుడికి ప్రాధేయపడినట్లుగా మనం ఆ విధానాన్ని చూస్తూ ఉంటాం. మోషే మారంకం వేస్తున్నాడు, దేవుడు వెళ్ళమంటున్నాడు. మోషే మారంకం వేస్తున్నాడు, దేవుడు వెళ్ళమంటున్నాడు. ఎంతవరకు వారి సంభాషణ, ఎంతవరకు వారి యొక్క మాటలు జరిగినాయి అంటే చూడండి, మిద్యాను అరణ్యంలో మందను కావడానికి వెళ్ళినటువంటి మోషే సాయంకాలానికి కూడా ఇంటికి వెళ్ళా. ఎందుకని? పదమాటున కనబడుతున్న ఆ వెలుగును చూసి అక్కడే ఆగిపోయాడు. క్రమం ప్రకారం మందను చీకటి పడే వేళకే గుడారానికి చేర్చాలి, మందను ఆ యొక్క దొడ్డికి చేర్చాలి. కానీ మోషే చేర్చలా. అంటే దేవుడు మోషేతో మాట్లాడుతూ సంభాషణ చేస్తూ సమయం కూడా దాటిపోయి అటు రీతిగా దేవుడు మాట్లాడుతూ మోషేని ముఖాముఖిగా స్నేహితుడిగా మాట్లాడి మోషేను సంభాషించి అంతగా తన విషయాలు తెలియపరిచిన మోషేనే తన సహోదరి అయినటువంటి మిరియాము మోషేకు విరోధంగా, తన సహోదరు అయినటువంటి అహరోను మోషేకు విరోధంగా, అలాగే సైన్యంలో ఉన్నటువంటి దాతాను, అబిరాము, కోరాహు అన్నవాళ్ళు మోషేకు విరోధంగా లేచినప్పుడు దేవుడు ఎలా చేశాడు తెలుసా? నా ప్రాణ స్నేహితుడి మీద తిరుగుబాటు చేయడానికి మీకు ఎంత హక్కు? ఎవడ మీకు అంత హక్కు ఇచ్చాడు? నేను దేవుడను, నేను ఇవ్వాలి ఎవడికైనా అధికారం, నేను ఇవ్వాలి ఎవడికైనా అధికారాన్ని. కానీ మీరెవడు? నా ప్రాణ స్నేహితుడి మీద నిందలేస్తానికి మిరియామును తీసుకొచ్చి గుడారంలో నిలబెట్టాడు. మిరియామును తీసుకొచ్చి గుడారంలో నిలబెట్టి, ఏంటి నీకు అంత ధైర్యం వచ్చింది? మోషేకి నేను చెప్పలేను అనుకున్నావేంటి? మోషేతో నువ్వు అంతా సూటిగా మాట్లాడుతున్నావు. మోషే ఎవరో తెలుసా? అహరోనికి దేవుడు. మోషే ఎవరో తెలుసా? ఐగుప్తు రాజుకు దేవుడు. ఐగుప్తు రాజుకు దేవుడు. అలాంటి వాడిని పట్టుకొని నీ నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ నీ సహోదరుడనేనా, నీ తమ్ముడనేనా అంత ధైర్యం నీకు? మోషే ఎవరో తెలుసా? నా ప్రాణ స్నేహితుడు. నా ప్రాణ స్నేహితుడి మీద నింద వేసిన నీకు బుద్ధి చెప్పాలి కాబట్టి అవమానాన్ని నీకు ఇస్తున్నానని చెప్పి ఏం చేశాడు తెలుసా? కుష్టి వ్యాధిని కలగచేశాడు. కుష్టి వ్యాధికి పరిహారం ఏంటో తెలుసా? మోము మీద ఉమ్మి వేయటమే పరిహారం. ఎందుకంత పరిహారం చేశాడంటే తన ప్రాణ స్నేహితుడిని అంటాం సహించని దేవుడు ఆయన. తన ప్రాణ స్నేహితుడు జోలికి వస్తే సహించే దేవుడు ఎంత మాత్రం కాదు ఆయన. తన ప్రాణ స్నేహితుడు జోలికి వస్తే అవసరమైతే ఎవరైనా సరే దాతాను, అబిరాము, కోరాము అన్న వాళ్ళు ఎదురు తిరిగారు. మోషే నువ్వు ఒక్కడివేనా దేవునికి బలర్పించేది? నువ్వు ఒక్కడివేనా ధూపం వేసేది? మాట ఎత్తితే గుడారానికి వెళుతున్నావు, మాట ఎత్తితే మహిమ మేఘంలోకి వెళుతున్నావు, మాట ఎక్కితే పర్వతం మీదకి ఎక్కుతున్నావు. నువ్వు అక్కడవే వెలిగించబడుతున్నావు, నువ్వు అక్కడవే ఆ కాంతిని పొందుకుంటున్నావు, నువ్వు అక్కడవే ఆ దేవునితో మాట్లాడుతున్నావు, నువ్వు అక్కడవే ఆ దేవుడిని స్తుతించు వస్తున్నావు. ఆయన చెప్పేది మాకు చెప్తున్నావు, మేము దాని ప్రకారంగా నడుచుకోమని చెప్తున్నావు. నువ్వు అక్కడవేనా? మాకును సామర్థ్యత ఉంది, మాకును బలగం ఉన్నది, మాకును తెలివితేటలు ఉన్నాయి, మాకును ఈ సమూహము నడిపించగలిగిన సామర్థ్యత ఉన్నది. మేము ధైర్య సాహసం చేసి ఎలా వెళతామో చూడు, దేవుడితో మేము ఎలా మాట్లాడుతామో చూడని మోషేకు విరోధముగా దేవునికి విరోధంగా మాట్లాడారంట. వాళ్ళు ఎలా మాట్లాడారంటండి? మోషేకు విరోధముగా దేవునికి విరోధంగా స్నేహితుడితోనూ ప్రాణ స్నేహితుడితోనూ విరోధంగా మాట్లాడిన వారి పరిస్థితి ఏంటి తెలుసా? పాలెంలో ఉండగానే, సమూహంలో ఉండగానే దేవుని అగ్ని ఒక గుంపు మీదకి వచ్చింది, మరొక గుంపు మీదకి ఏమొచ్చింది తెలుసా? భూమి నెర్రవిడిచి అంట వారిని మింగివేసింది. ఎందుకు ఇదంతా చెబుతున్నాను అంటే
మనమేదో అనుకుంటాం పరలోక రాజ్యాన్ని చేరుకోవాలని, మనమేదో తాపత్రయపడుతుంటాం పరలోక రాజ్యాన్ని చేరాలని. అందరూ ఏమండి ఒకే మార్గాన్ని పెట్టుకుని పోతే పరలోక రాజ్యాన్ని తొందరగా చేరలేమని చెప్పి ఏమండి కొన్ని దారులు మనం వెతుక్కుంటూ వెళుతూ ఉంటాం. కొన్ని దారులు మనం వెతుకుతూ ఏమండి మన సొంత ప్రయత్నాలతో పరలోక రాజ్యాన్ని చేరుకోవాలనుకుంటూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, జాగ్రత్తగా వినండి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఒకటే మార్గం, ఒకటే గమ్యం, ఒకటే వీధి. దానికి పలు రకాల దొడ్డిదారులు ఉండవు, అడ్డదారులు ఉండవు. సొంతగా వేసుకున్నవాడు ఎవడు పరలోక రాజ్యానికి చేరుకోలేడు. సొంతగా ఆలోచించుకున్నాడు ఎవడు పరలోక రాజ్యానికి చేరుకోలేడు. అందరూ అంటారు, ఏమండి మీ భక్తి మీదండి, మీకు ఒక నడిపింపు ఉంది, మీకు ఒక కట్టడ ఉంది, అంతేగాని మేము కూడా అలాగే నడవాలంటే నడవలేంగా, అలాగే ఉండాలంటే ఉండలేంగా, మాదంతా మా విధానం వేరు, మీ విధానం వేరు. సరే, ఓకే, ఏ విధానమైన పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుని వెళితే నువ్వు ఏ క్రమంగా నడిచిన పరలోక రాజ్యానికి అందరూ చేరాలి కాబట్టి నీ ఇష్టం అది. కానీ మోక్షానికి మాత్రం ఒకటే దారి, ఆ మార్గం గుండా వచ్చిన వాడికే తలుపులు తెరవబడతాయి. అర్థమవుతున్నాయా? ఎందుకు ఇది నా నీ బోధ చేస్తున్నానంటే, కాలము సమీపించి ఉన్నది, దేవుని రాకడ అతి సమీపంగా దగ్గరగా ఉన్నది. దినములు చెడ్డవి గనక సమయమును పోనివద్దు. మనమందరము పోవలసిన వారమే ఎచ్చటికి? పరలోక రాజ్యానికి. మనమందరము చేరవలసిన వారమే ఎక్కడికి? నిత్యరాజ్యానికి. మనం అక్కడికి చేరుకోవాలంటే ఇక్కడ సిద్ధపాటు అనేది చాలా అవసరం. మనం తయారయ్యావా? చేతి పైకి చెప్పండి, నేను తయారయ్యాను అన్నవాళ్ళు. తయారైనా? రెడీ టు గో అన్నప్పుడు ఎవరైనా బయలుదేరగలరా? వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే మీరు అపశకనం మాట్లాడతారు. 4 ఏళ్ళు బ్రతుకుదామని ఏదో మంచి మాటలు ఈరోజు వాగ్దానం ఇస్తే వాగ్దానాన్ని బట్టి ఊరేగుదామని అనుకుని వస్తే మీరేంటండి బయలుదేరదాం అంటున్నారు. ఆడక బయలుదేరి అది పిల్లడు ఇప్పుడే చెప్పండి, పిల్లలు ఇప్పుడే జాబ్ వచ్చేసింది, వాడు 4 రూపాయలు సంపాదిస్తే వెనకేసి వాడికో పొలాన్నో స్థలాన్నో కొని వచ్చే కోడలో 4 ముద్దలు వండి పెడితే అది తిని ఆమె తంతే ఎక్కడికి వెళ్ళి అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ కొంతమందికి నా గోడినిపించుకొని అక్కడ ఏమండి మైకి పెట్టుకుని వస్తారు కదా నూసోళ్ళు, అది మా ముందు పెడితే 4 చుక్కల కన్నీళ్ళు కాచి ముక్కు సీదుడు సీది ఇదండి మా కష్టం అని చెప్పుకొని ఇదంతా తతంగం జరిగిన తర్వాత కదండి అప్పుడు ఆలోచించాలి. కానీ ఇప్పుడేంటి మీరు రెడీ టు గో అంటున్నారు? అంటే బతకడం మీకు ఇష్టం లేదా? బ్రతకండి, ఎవరు వద్దన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుడు బ్రతుకున్న కాలంలో ఒక మాట అనేవాడు, కాకిలా కలకాలం బ్రతికే కన్నా అంశలా 6 నెలలు బ్రతికితే చాలంట. మనం ఎంతకాలం బ్రతుకున్నా ఏం సుఖం, ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే కదా, ఎప్పటికైనా చేరిపోవాల్సిన వాళ్ళమే. నేడుండి రేపు కనపడిన మానవ జీవితానికి ఎంత ప్రయాస అయితే, నేడుండి కనపడినటువంటి మానవుని జీవితానికి ఎంత కష్టమైతే, రేపేం తినాలి, రేపేం కట్టుకోవాలి, రేపేం ధరించుకోవాలి, రేపేం పోగు చేసుకోవాలి అనే ప్రయాస రేపుండి ఈనాడుండి రేపు కనబడిపోయే మాయమైపోయే ఈ జీవితానికి ఎంత తాపత్రయము, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని కన్నీళ్ళు, ఎంత శ్రమ. ఒక్కొక్క తల్లి చెప్తూ ఉంటుంది, కష్టం సాక్ష్యం చెప్తుండి, అయ్యగారు మా బ్రతుకు అలాంటిది కాదండి, పగోడుకు కూడా రాకూడదండి, ఇన్ని కష్టాలు, అన్ని కష్టాలు పడుతున్నామండి. ఏమ్మా అంటే మామూలు కష్టాలు కాదండి. ఏమండి కూతురు పెళ్లి చేసి పంపించేసాను, అల్లుడు మహానుభావుడు అనుకున్నాను, ఆడే మాకు మేకై కూర్చున్నాడు, కూతురిని మాట ఎత్తితే కొడుతున్నాడు, ఆమెమో మాట ఎత్తితే ఫోన్ చేస్తుంది, ఫోన్ చేసిన ప్రతిసారి 102 కొట్టుకుంటుంది. ఏంటిది? గుండెకాయ. ఎప్పుడు హృదయ హాస్పిటల్కి వెళ్దామా డౌట్ వస్తుంది. ఈ మధ్యన అది బాగా గుర్తుకొస్తుంది, అయ్యగారు మా కష్టాలు పరాయోడికి కూడా రాకూడదు, అల్లుడు తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాడు, కూతురిని తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాడు, అల్లుడు ఏదో మాకు మేలు చేస్తాడు అనుకుంటే మాకు ఇలా మేకయ్య తయారయ్యాడండి అని చెప్పి ఈ భూ సంబంధమైనటువంటి విషయాల మీదే మనిషి ఎంతగా తాపత్రయపడుతుంటే, వీటి నుంచి విడుదల పొందాలని మనిషి ఇంతగా ఎదురు చూస్తూ ఉంటే మనం పొందుకోబోయేది నిత్య స్వాస్థ్యం. అది దేవునికి మహిమ కలుగునుగాక. నిత్యము నిలిచి ఉండేది, యుగయుగాలు జీవించే చోటది. యుగయుగాలు జీవించే చోటికి ఈరోజు బల్లక్రమం కాబట్టి తెల్ల దుస్తులు వేసుకొచ్చాం. ఈరోజు బల్లక్రమం కాబట్టి తెల్ల దుస్తులు వేసుకొచ్చాం. మామూలు ఆదివారాల్లో ఎవరికి కనబడవు, రంగురంగుల పక్షుల్లాగా ఉంటారు అందరం. ఏమండి రంగురంగుల కాకుల్లాగా కనబడతారు అందరం. ఏమండి రంగురంగుల గెద్దల్లాగా కనబడతారు చాలామంది. ఎందుకని?
అది మామూలు ఆదివారాలు, ఇది స్పెషల్ ఆదివారం. ఈ స్పెషల్ ఆదివారానికి అందరూ ఒకే రంగులో కనపడాలి, అంతా తెల్లదనమే, అంత మచ్చ కనపడకూడదని ప్రతి ఒక్కరు ఏం చేశారంటే తెల్ల దుస్తులు వేసుకొచ్చారు. ఏమండి, నాలాంటి మహాభక్తిపరుడైతే నున్నగా క్రాబ్ కట్టి ఏమంటే రంగు పెట్టి నున్నగా తయారై వచ్చాడు. ఎందుకు ఇదంటే ఈరోజు బల్ల దినానికి సిద్ధపడి వచ్చామే. మేము సిద్ధపడి వచ్చామండి, మాకు బల్ల ఇవ్వండి అనటానికి. ఈరోజు నువ్వు పుచ్చుకునే ఈ యొక్క బల్ల క్రమానికే ఇంత సిద్ధపాటు అయితే పరలోక పట్టణంలో మనకు ఒక విందు ఉంది. ఆ విందుకు మనం వెళ్ళాలి. ఆ విందులో మనం పాల్పంపులు పొందాలి. ఆ పాల్పంపులు పొందడానికి ఈ ఒక్కరోజు వేసుకున్నట్లుగా ఈ తెల్ల దుస్తులు వేసుకుంటే మనం ఆ విందులో పాల్పంపులు పొందుతామా? ఈ ఒక్కరోజు వచ్చినట్లుగా ఏమండి భక్తి శ్రద్ధలతో, ఆదివారం ఒక్కపూటకు వచ్చినట్లుగా భక్తి శ్రద్ధలతో వండి ఒక్కసారి భక్తి శ్రద్ధలకు మనం పరలోక రాజ్యానికి చేరిపోతామా? ఒక్కరోజు చేసే మొక్కుబడి ప్రార్థనకు మనం పరలోక రాజ్యానికి చేరిపోతామా? ప్రియమైన దేవుని ప్రజలారా, చాలా జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకోండి. మొక్కుబడి భక్తి, ఆచరణ భక్తి, కష్టంతో చేసే భక్తి ఏనాటికి పరలోక రాజ్యానికి నిన్ను చేర్చదు. ప్రేమ్ కుమార్ అని అప్పుడప్పుడు చెబుతూ ఉంటాడు, తమ్ముడు నేను ఆదివారం కొరకు పని మానేస్తున్నాను అన్నాడు. నేను అంటూ ఉంటా, ఎందుకన్నా నీ తెప్పలో మరి కష్టపడాలి కదా, కుటుంబాన్ని పోషించుకోవాలి కదా, మీకు ఆరోగ్య పరిస్థితులు బాగోవు, ఉద్యోగం చేసుకోవచ్చు కంటే దేవుడి కంటే నాకు ఎక్కువ కాదు తమ్ముడు అనేవాడు. మంచిది, చాలా మంచిది. ఆయన ఆరాటం, ఆయన ఒక ఉత్సాహం చూస్తూ ఉంటే అప్పుడప్పుడు నాకు సిగ్గేస్తూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఆయన చూస్తూ ఉంటే నాకు నీరసం వస్తూ ఉంటుంది. ఎందుకంటే అన్నవాడు ఎక్కువసార్లు కనపడ్డం మందిరంలో, మెరుపు తీగలు అప్పుడప్పుడు కనపడతా ఉంటాడు. ఏమండి, మళ్ళీ మాయమైపోతూ ఉంటాడు. అడిగామనుకోండి, ఏం చెప్పమంటావు తమ్ముడు అంటాడు. చూడండి, ఇలా భక్తి చేస్తే మనం పరలోక రాజ్యానికి చేరుకోలేం. పరలోక రాజ్యం నీ కొరకు సిద్ధపరచబడి ఉంది. అందరూ చెప్పేది ఇదే. మొన్న మధ్యన పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను. మనిషి చనిపోతున్నాడు, చనిపోయి ఎక్కడికి వెళుతున్నాడో ఆ గమ్యం దొరికేసిందని ఒక అడ్వర్టైజ్మెంట్ నేను చదివాను. మోక్షానికి మార్గం దొరికేసింది. ప్రతి మనిషి, చనిపోతున్న ప్రతి మనిషి, తన ఆత్మ వీడిపోతున్నటువంటి ఈ మనిషి, ఈ ఆత్మ ఎచ్చటికి వెళ్ళిపోతుందో, ఎక్కడికి చేరిపోతుందో, ఆ మోక్షం ఎక్కడుందో, ఆ మార్గం ఏంటో మాకు తెలిసిపోయింది అని ఒక శాస్త్రవేత్త గర్వపడుతూ ఏమండి తన యొక్క ప్రకటన పేపర్లో ఏమండి పెద్ద పెద్ద అక్షరాలతో రకరకాల రంగులతో రాసిపెట్టాడు. తెలిసి ఏం ప్రయోజనం? పరిశుద్ధ గ్రంథం ఎప్పుడో అతను పుట్టకముందే చెబుతుంది పరలోక రాజ్యం ఉందని, పరలోక రాజ్యానికి ఒక మార్గం ఉందని. ఇప్పుడు మానవుడు కనుక్కుంటున్నాడు. చనిపోతున్న మనిషి ఎక్కడికి వెళుతున్నాడు, దేహము వీడుతున్న ఈ ఆత్మ ఎక్కడికి వెళుతుందో, ఎక్కడికి చేరుకుంటుందో అందరికీ ఒకటే సందిగ్ధం. అందరూ ఒకటే సందేహాలు ఉంటున్నారు. మనిషి పుడుతున్న మనిషి పెరుగుతున్నాడు. ఎన్నెన్నో కష్టాలు, ఎన్నెన్నో శ్రమలు, ఎన్నెన్నో దుఃఖాలకు ఓడ్చి ఒకరోజు కనుమరిగిపోతున్నాడు. ఎక్కడికి వెళుతున్నాడు ఈ మనిషి? ఎక్కడికి చేరుకుంటున్నాడు ఈ మనిషి? అరే, నిన్నటి మొన్నటి దాకా మన ముందు కనపడి ఈ మనిషి, నిన్నటి మొన్నటి దాకా మనతో సహవాసం చేసిన ఈ మనిషి, నిన్నటి మొన్నటి దాకా మనతో కలిసి తిరిగిన ఈ మనిషి హఠాత్తుగా మాయమైపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఈ మనిషి? పక్క ఊరికి వెళుతున్నాడా? అడ్రస్ తెలుసు మనకి, వెళ్ళొచ్చు, అక్కడ కనబడతాడు. పలానా చోటుకి వెళ్ళి దాక్కుంటున్నాడా? వెళ్ళొచ్చు, కనుక్కోవచ్చు, ఎప్పుడొకప్పుడు మనకు దొరుకుతాడు. కానీ ఆత్మ, దేహమును వీడిన ఆత్మ ఎచ్చటికి వెళుతుందో తెలియనటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి ఏమంటే ఆనాటి కాలంలో భక్తులు కూడా సందిగ్ధంలో ఉన్నాడు. స్వయం అనే చెప్పాడు. ఆత్మ ఎక్కడికి వెళుతుందో తెలియట్లేదు. పంటికి మన్ను శరీరం అయిపోతుంది, కానీ ఆత్మ ఎచ్చటికి వెళుతుందో నాకు తెలియట్లేదు, ఎచ్చటికి వెళ్ళిపోతుందో మాకు తెలియట్లేదు అని సందిగ్ధంలో ఉండి, ఆనాటి మనుషులకు అదే సందిగ్ధంలో ఉంటే వాక్యం తెలిసి ఇంత విరివిగా దేవుని స్వార్థ ప్రకటిస్తున్న ఈనాటి కాలంలో కూడా అదే సందేహంలో మానవులు బ్రతుకుతూ ఉన్నారు. మోక్షం ఉంది, మోక్షానికి చేరుకోవాలి, మోక్షపు ద్వారాలు తెరవబడ్డాయి. సిద్ధపడిన ప్రతి ఒక్కడు గమనించండి. యెషయా గ్రంథంలో ఇందర మనం చదువుకున్నటువంటి 50 అధ్యాయం తర్వాత వచ్చినలో కాదండి 56 అనుకుంటా, 58, 56 మొదటి వచనం చదవండి. చెప్పండి, చదవండి. ఎంతది? 57 అధ్యాయం చూడండి. నీతిమంతులు నశించుట చూచి ఎవరు దానిని మనస్సును పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుచున్నారని ఎవ్వరికి కూడా తోచదు.
చాలండి. ఏంటంట? నీతిమంతులు నశించుట చూచి ఎవ్వరు మనసును పెట్టట్లేదంట. భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారంట. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరలోకపు ద్వారాలు తెరవబడ్డాయి, తలుపులు తెరవబడ్డాయి. నీతిమంతులైన వారు, నిజంగా చెప్పాలంటే నీతిమంతులైన వారు, సేవకులైన వారు కొనిపోబడుతున్నారు, ఎత్తబడిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. దేవుడు ఎందుకంటే ఒక్కొక్కరిని తీసేసుకున్నారు, పిలుచుకుంటున్నాడు, తీసుకొని పోబడుతున్నారు ప్రతి ఒక్కడు. అయ్యా మాకు ఇంకా సేవాకాలం ఉంది, మాకు ఇంకా యవ్వనం ఉంది, నాకు ఇంకా బలం ఉంది, ఇంకెక్కువగా నీ పరిచర్య చేయాలని ఆశపడుతున్నాను, ఇంకెక్కువగా నీ కొరకు బలంగా పని చేయాలని ఆశపడుతున్నారు. నా యవ్వనం ఉండగానే, నా బలం ఉండగానే, నా ఆరోగ్యం ఉండగానే నీ పని చేయాలని తాపత్రయపడుతున్నానని ప్రభు దగ్గర ప్రతి ఒక్క సేవకుడు, ప్రతి ఒక్క దైవజనుడు మోకరించి సమయం కొరకు, అవకాశం కొరకు, ఏమండి స్థలాల కొరకు ప్రాధేయపడి మోకరించి అడుగుతుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కొంతమందిని తీసుకెళ్ళిపోతున్నాడు. అయ్యలారా రండి వచ్చేయండి. ఎందుకయ్యా? సిద్ధపడిపోయింది లోకం, కాలం సమీపించబడిపోయింది. నీతిమంతుడు కొనిపోబడుతున్నాడు, ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే కీడు సమీపించు సమయమున నీతిమంతుడు దాన్ని చూడకుండా ఉండాలంట. అర్థమైందండి నా మాట? జరిగేటువంటి కీడు చూడకుండా నీతిమంతులు ఏం చేయబడుతుందో తెలుసా? కొనిపోబడుతున్నారు. దేవుడు తీర్పు తీర్చు కాలం అతి సమీపంగా ఉన్నది. తీర్పు తీర్చే సమయం అతి దగ్గరగా ఉన్నది. లోకమునకు తీర్పు తీర్చే సమయం అతి సమీపంగా ఉన్నది. యెహోవా దినం అనేది పాత నిబంధనలో పేరు పెట్టుంటే, రెండవ కొత్త నిబంధనలో ఏం పేరు పెట్టిందో తెలుసా? ప్రభు రాకడ దినం అని పేరు పెట్టబడేది. యెహోవా దినము అది ఉగ్రత దినము, మహాభయంకరమైన దినము. ఎవ్వరు దాన్ని కోరుకోవద్దని భక్తులు తెలియపరిచారు, ఆమోసు తెలియపరిచాడు. ఎందుకయ్యా ఆ దినాన్ని కోరుకుంటారు? ఆ దినం మంచి దినం కాదు, చీకటి కమ్మే దినం, భయంకరమైన దినం, ఆ విపత్తు దినం. మనుషులు ఏరి కోరి మరణాన్ని తెచ్చుకున్నట్లుగా, మనుషుడు ఏరి కోరి కీడుని తెచ్చుకున్నట్లుగా ఆ దినం ఉండబోతుంది. ఆ దినాన్ని ఎవరు కోరుకోవద్దు. మీరు యెహోవా ఉగ్రత దినం, తీర్పు తీర్చే దినం, ఆయన వేం చేయబోతున్నాడని కీర్తన గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది. యెహోవా భూమికి తీర్పు తీర్చడానికి వేం చేయబోతున్నాడు, వస్తున్నాడు. ఆయన రాబోతున్న దినం అతి సమీపంగా ఉంది. దాని కొరకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీతిమంతులను కొనిపోతున్నాడు దేవుడు, కీడు చూడకుండా ఉండడానికి, నాశనము చూడకుండా ఉండడానికి. ఒకవేళ ఆ కీడును గోగనక వారు ఉంటే నీతిమంతుడైన లోతు మనోవేదన పడినట్లుగా, ఏమండి ఆనాటి కాలంలో ప్రజలు చేసిన పాపాన్ని బట్టి ఇర్మియా భక్తుడు వేదన పడినట్లుగా, ఆనాడు చేసిన అవిధేయతను బట్టి, తిరుగుబాటుని బట్టి సమూయేలు ప్రవక్త వేదన పడినట్లుగా నా సేవకులు వారి నిమిత్తం వేదన పడతారు. నా సేవకులు ఆ దినాన్ని బట్టి దుఃఖపడతారు. నా సేవకులు దుఃఖపడటం ఆ దినం ఎంత మటుకు మంచిది కాదని చెప్పి సేవకులు నీతిమంతులను కొనిపోతున్నాడండి దేవుడు. అందుకే ఈనాటి తరానికి పెద్ద తలకై అంటూ లేకుండా కనుమరుగైపోతాం. అనుభవజ్ఞులైనటువంటి సేవకులు లేకుండా కనుమరుగైపోతుంది. నూతన తరాన్ని లేవనెత్తాడు దేవుడు. నూతన యవన సేవకులను లేవనెత్తి బలంగా వాడుకుంటున్నాడు. వాడుకుంటూ ఎప్పుడు కొనిపోతాడో మనకు తెలియదు, ఎప్పుడు తీసుకువెళ్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. నీతిమంతులు ఎప్పుడైతే ఎత్తబడటం సంపూర్తి అయిందో అప్పుడు దేవుని యొక్క ఉగ్రత మన లోకం మీదకి కుమ్మరించబడింది. ఆ దినాన్ని తప్పించబడాలి, ఆ దినాన్ని నువ్వు దాటిపోవాలి. ఆ దినం నువ్వు చూడకుండా నీతిమంతుల వరుసలో, నీతిమంతుల యొక్క క్రమంలో, నీతిమంతుల సంఖ్యలో నువ్వు కూడా చేర్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. సిద్ధమేనా? నువ్వు నీతిమంతుల వరుసలో వెళ్ళిపోవడానికి నువ్వు సిద్ధమేనా? నీతిమంతుల యొక్క క్రమంలో, సంఖ్యలో నువ్వు కూడా చేర్చబడడానికి సిద్ధమేనా? నీతిమంతుడు అంటే సేవకుడు ఒక్కడేనండి అనుకుంటావు. సేవకుడు లెక్కలు వేసుకోమాక, వారు కూడా మన వంటి వారే, మనలాంటి వారే. ఏలియాను గురించి చెప్పినటువంటి మాట, అతడు కూడా మన వంటి స్వభావం కలవాడే. ప్రార్థించక ఏమైందో తెలుసా? 3.5 సంవత్సరములు వర్షం భూమి మీద కురవకుండా ఆపివేశాడు. మన వంటి వాడే సేవకుడు, కూడా మన వంటి వాడే. సేవకుడైనను, విశ్వాసైనను, ఎవరైనను సరే సిద్ధపడే దినం ఒకటి ఉన్నది, నువ్వు ఎత్తబడే సమయం ఒకటి ఉన్నది. ఆ వరుసలో నీతిమంతుల లెక్కలో, నీతిమంతుల క్రమంలో నీవు కూడా వెళ్ళిపోవడానికి సిద్ధముగా ఉన్నావా? యోచించు. ఎత్తబడిపోతున్నారు అందరూ. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము చదవండి. మంచి పేరు మేలు జన్మదినము కంటే
మరణ దినమే మేలు. మేలు ఏలయనగా మరణము అందరికి వచ్చును, గనుక బ్రతుకువారు. చూడండి, ఎందుకు ఎక్కడికి పోమంటున్నాడు, ఎందుకు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు. మొదటి మనం గమనిద్దాం, ఎందుకు అని గమనిస్తే మరణించిన ప్రతి మనిషి అంట ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? మరణించిన వాని ఇంటికి వెళ్ళాలి. మనుషుడు చనిపోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇది నా అంశం కాదు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకని మాట్లాడిస్తున్నాడు? జాగ్రత్తగా వినండి. సమయం చాలా అయిపోయింది, నేను ముగిచ్చేస్తున్నాను. దేవుడు ఎందుకని మాటలు వినిపిస్తున్నాడు? చాలా జాగ్రత్తగా వినండి. మీరు విందు జరిగే ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించు వాడి ఇంటికి వెళ్ళండి. సంతోషంగా ఉన్న వాడి ఇంటికి వెళ్ళుట కంటే దుఃఖపడి వాడి ఇంటికి వెళ్ళండి. ఎందుకనగా మరణము అందరికీ వచ్చును, గనుక బ్రతికి ఉన్నవాడు దాని మీద దృష్టి పెట్టినట్లుగా దుఃఖపడేవాడి ఇంటికి వెళ్ళండి. ఎందుకు వెళ్ళాలి? మరణం మీద దృష్టి నిలపడానికి. ఎందుకు మరణం? మరణం అనేది ఎలా వచ్చింది? మనిషిని యొక్క అవిధేయతను బట్టి, మనిషిని యొక్క లోబడితనం బట్టి మరణము వచ్చింది. ఈ మరణము మనుషుల్ని ఏలుబాటు చేస్తే, ఈ మరణం మనుషుల్ని అందరినీ ఏలుబాటు చేసి ఆదాము కాడి నుంచి కనబడి ఆఖరి ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి మలాకి వరకు అందరినీ మరణం ఏలుబాటు చేసి వచ్చింది. అందరినీ మరణం వెంటాడుతూ వచ్చింది. 1000 సంవత్సరాలు బ్రతికిన వాడైనా సరే 1001 సంవత్సరానికి మరణిస్తున్నాడు. 900 సంవత్సరాలు బ్రతికిన వాడైనా సరే 901 సంవత్సరానికి మరణిస్తున్నాడు. మరణం అందరికీ వచ్చింది. అందరూ అనుకున్నారు మరణం ఒక శాపం, మరణం ఒక విధి, మరణం ఒక భయంకరమైనది, మరణం ఒక అది, మరణం ఒక ఇది. మరణాన్ని బట్టి ప్రతివాడు భయపడిపోతున్నాడు. మరణం అంటే ప్రతివాడిని వెన్నులో వణుకు పుడుతుంది. అయ్యో, మేము మరణించిపోతున్నాం, మా జీవితం ఏమైపోయింది, మా బ్రతుకు ఏమైపోయింది, భూమి మీద మేము కష్టపడింది, భూమి మీద మేము జీవించిన ఈ జీవితకాలం ఎంత, ఎక్కడ, మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, మా జీవితాలు ఏంటని ప్రతి వాడు మరణమును గురించిన భయమే వెంటాడిందండి. అందరినీ తరిమిందండి మరణ భయం, అందరినీ వేధించిందండి మరణ భయం. కానీ యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఏం చేసిందో తెలుసా? మరణము ప్రతి ఒక్కడికి ప్రియముగా ఎంచబడింది. ఎందుకొరకు ప్రియముగా ఎంచబడిందో తెలుసా? మరణించిన ప్రతి ఒక్కడు ఎక్కడికి వెళ్ళాలని ఎదురు చూస్తున్నాడు తెలుసా? ఆ నిత్య రాజ్యానికి వెళ్ళాలని ఎదురు చూస్తున్నాడు. మనుషులారా, ప్రాముఖ్యంగా దేవుని ప్రజలారా, దేవుని రక్తము చేత కొనబడి కడగబడి విమోచించబడినారా, మీరు మరణమును గురించి భయపడాల్సిన విషయము లేదని ప్రభు తెలియపరుస్తున్నాడు. ఎందుకోసమో తెలుసా? ఆనాటి కాలంలో మరణము వేధించింది, కానీ ఈనాటి కాలంలో మరణం ఏం చేస్తుందో తెలుసా? మనుషులకు భయపడుతుంది. ప్రాముఖ్యంగా ఎవరికి భయపడుతుందో తెలుసా? దేవుని ప్రజలైన వారి కొరకు భయపడుతుంది మరణం. అగ్నిగంధకాలైన నిలబడ్డారు, అగ్నిగంధకాలం ముందు నిలబడ్డారు. మండుతూ భయంకరమైన ఉగ్రతను కనపరిచేంత విధిగా అగ్నిగుండం మండుతుంటే వారు అగ్ని బలములు ఏం చేశారు తెలుసా? చల్లార్చేశారట. మరణం భయపడిపోయింది. అగ్ని గంధకము రూపంలో వచ్చిన మరణము వారిని చూచి, వారి ధైర్యాన్ని చూచి, వారి తెగింపును చూసి, వారి యొక్క ఏమైనా నిరీక్షణ చూసి, వారికి కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసి మరణం భయపడిపోయింది. నిలబడ్డాడు సింహానుబోలి ముందు. భయంకరమైన క్రూర మృగములు ఆకలి చేత నింపబడిపోయి ఉంటే నిలబడ్డాడు మరణం ముందు. నిలబడినప్పుడు చూసింది మరణం, కౌగిలించుకుందామని ప్రయత్నించింది. కానీ అతని ధైర్యం ముందు, అతని విశ్వాసం ముందు, అతని నమ్మిక ముందు అది ఎంత మాత్రం జయించలేకపోయింది. మరణం మౌనమైపోయింది. అది మౌనం అయిపోతూ చివరాఖరికి యేసు ప్రభువారు వచ్చేసరికి దాని బలము శాంతం ఏమైందో తెలుసా? విరగబట్టబడిపోయి. అయ్యా, మీ ప్రజలు నమ్ముకున్న వాళ్ళే ఒక విధంగా నన్ను భయపెడుతూ ఉంటే ఇక నాకు వచ్చి మరణ భయమునే తొలగించాడు. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడు తెలుసా? మరణమును కౌగిలించుకోవడం ప్రారంభించాడు. ఎందుకొరకో తెలుసా? మరణించిన ప్రతి ఒక్కడు విశ్వాసము ద్వారా ఎక్కడికి పోగొడుతున్నాడు తెలుసా? నిత్యరాజ్యానికి వెళ్ళిపోతున్నాడు. నిత్యరాజ్యానికి వెళ్ళిపోతున్న ఆ విశ్వాసము, ఆ నమ్మిక, ఆ ధైర్యము మనుష్యుల్లో ఉండడం బట్టి దేవుణ్ణి నమ్ముకున్నవారు, వాక్యం తెలుస్తున్నవారు, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క అడుగు జాడల్లో నడుస్తున్న ప్రతి ఒక్కడు, ఆయన్ని ప్రకటిస్తున్న ప్రతి ఒక్కడు, ఆయన భుజమున మోసుకొని ఊరేగుతున్న ప్రతి ఒక్కడికి మరణం లెక్క లేకుండా పోయిందండి. లెక్క లేకుండా పోయింది. అందుకే సొలొమోను అంటున్నాడు, అయ్యలారా, మీరు మరణపు యొక్క విలువ తెలియాలంటే దుఃఖించి వాడింటికి పోండి. ఆనాటి కాలాన్ని ప్రజలకు తెలియపరిచాడు.
ఈనాటి కాలం మనుషులు కూడా తెలుసుకోవాల్సిందంటే తెలుసా, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈనాడుండి రేపు పోయే ఈ దేహం మీద ఎంత మాత్రం మనసు పెట్టుకోమాక. మరణం అందరికి వచ్చిందని తెలిసినట్లుగానే ఈ దేహాన్ని ఎప్పుడు పోషించకూడదని, ఈ దేహాన్ని ఎప్పుడు సుఖపెట్టకూడదని, ఈ దేహాన్ని ఎప్పుడు బాగు చేయాలని ఎప్పుడు నువ్వు ఆలోచన చేసుకోమాక. ఎందుకంటే ఈ దేహం ఎక్కడదో తెలుసా, ఈ యొక్క శరీరం ఏంటో తెలుసా, భూ సంబంధమైనది. అది నేను ఇక్కడే ఉంచాలని ఆశపడుతూ ఉంటుంది. అందుకే యేసు ప్రభువారు ఏం చేశాడు తెలుసా, మీరు లోకమును ప్రేమించొద్దు అన్నాడు. మీరు లోకమును ప్రేమించదు. ఎందుకంటే లోకము తన క్రియలు చెడ్డవై ఉన్నందున అదేం చేసిందో తెలుసా, వెలుగును తృణీకరించిందంట. అందుకే మీరు లోకాన్ని ఇష్టపడద్దు. ఎందుకయ్యా లోకాన్ని ఇష్టపడిద్దంటే, మరణము అందరికీ ఎలా వచ్చిందని ఎరిగి ఉన్నారు. మరణించిన ప్రతి ఒక్కడు కనుమూసిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలి తెలుసా, పరలోక రాజ్యానికి పరలోక రాజ్యానికి చేరిపోవాలి. పరలోక రాజ్యం మన కొరకు ద్వారాలు తెరవబడ్డాయి. వెలుగు ప్రకాశించింది. దేవుని యొక్క వెలుగు మనుషులందరి మీదకి ప్రకాశించి మార్గాన్ని తెలియపరిచింది. అయ్యలారా, దేవుని బోర ఊదుతుండగా, అయ్యలారా, ఇదిగో పరలోకపు రాజ్యపు ద్వారములు తెరవబడ్డాయి, ఇదిగో కడవరి బోర వినబడు సమయము వచ్చి ఉన్నది, సిద్ధపడండి, మేల్కోండి, లేవండి, ఇది నిద్ర మేల్కొన్న సమయం అనేది గ్రహించి మీ వస్త్రములు సరి చేసుకోండి. కడవరి బోర సిద్ధపడుతూ ఉన్నది మన కొరకు. కడవరి బోర సిద్ధపడుతూ ఉన్నది. బోర ఊదేవాడు సంసిద్ధుడై నిలబడ్డాడు ఆర్భాటము చేయడానికి, గంభీరంగా ఊదడానికి. ఆ ప్రతిదివనంట భూ దిగంతముల వరకు స్వరం వినపడిద్దంట. ఏ స్వరము తెలుసా, సిద్ధపడండి నరులారా, మీ కొరకు తయారైన పరలోక పట్టణమును స్వతంత్రించుకోవడానికి, మీ కొరకు తయారైన పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకుని గొర్రె పిల్ల వివాహ విందు ఏర్పాటైపోయినది. విందుకు సిద్ధపడిన ప్రతి ఒక్కడు కొనుపోబడ్డానికి ప్రతి ఒక్కడు ఆసనుడు అవ్వండి. వస్త్రములు సరి చేసుకోండి, బ్రతుకును మార్చుకోండి, క్రియలు దిద్దుకోండి, నడవడికను మార్చుకోండి. మార్గం ఒకటే, అది యేసుని వెంబడించుట వలనే మార్గము. నీ సొంత మార్గాలు వెంబడించి వెళ్ళద్దు. సిద్ధపడే సమయము అతి సమీపంగా, నిద్ర మేల్కొనే సమయము గ్రహించుకోవాలి, మేల్కోవాలి. ఏంటా మేల్కోవడం అంటే చెప్పండి, ఏంటా మేల్కోవడం? పొద్దున్నే లేచి చెప్పండి, భారంగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన అయిపోయిన అమ్మటే మళ్ళీ వెళ్ళి నిద్రపోవడం, అదేననుకుంటున్నారా? మేల్కోవడం అంటే ఏంటి? మేల్కొలుపు ఏంటి? ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఏంటి మేల్కొలుపు? ఒక మేల్కొన్నవాడు చేసే పని ఏంటో తెలుసా, తాను ఎచ్చటికి వెళ్ళాలో అచ్చటికి వెళ్ళటానికి ఆతృత పడుతూ ఉంటాడు. మార్గంలో ఉన్నాడు ఒకడు, చీకటి పడింది, సంధ్య వేళ అయిపోయింది, మార్గంలో చీకటి తెలియక దారి తెలియక నిద్రపోయాడు, కాసేపు విశ్రాంతి అయ్యాడు. వెలుగు ఎప్పుడైతే ప్రకాశించబడిందో అప్పుడేమవుతుందో తెలుసా, ప్రయాణానికి సిద్ధమవుతూ ఉంటాడు, తయారైపోతూ ఉంటాడు. నేను రెడీ అయిపోయా, వెళుతున్నా, ప్రయాణం కొనసాగిస్తున్నా, వెళ్ళిపోతున్నా. మెలుకో, ప్రభు బోరధ్వని వినబడుతుంది. ఆర్భాటము చేయవారు సిద్ధముగా ఉన్నారు. అక్కడ బోర పట్టుకొని సిద్ధముగా ఉన్నారు. ఎప్పుడు కడవరి బోర మోగిద్దో అప్పుడు పరలోకపు ద్వారాలు తెరవబడి ఎత్తబడిపోతారు ప్రతి ఒక్కడు. గనులైన వారి రథం కొనిపోబడినట్లుగా పరిశుద్ధులు కొనిపోబడతారు. రెప్పపాటు కాలములో లోకము మార్పులు జరుగుతూ ఉంటాయి. పరలోక పట్టణానికి సిద్ధపడాలి ప్రతి ఒక్కడు, తయారైపోవాలి, మేల్కోలేవా. ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న భక్తి ఒకటి, ఇప్పటి వరకు నిలిపిన విశ్వాసం ఒకటి, ఇప్పటి వరకు నువ్వు కొనసాగించిన జీవిత విధానం ఒకటి. క్రీస్తులో ఇక మీదట నీవు చేయవలసిన పని తెలుసా, నేను సిద్ధమే అన్నట్టుగా నీ జీవితం ఉండాలి. దేవా, నాడో నేడో రేపో ఎప్పుడొస్తావో నాకు తెలియదు, యజమానుడు వస్తాడని దాసుడు ఎలాగైతే కని పెట్టుకొని ఉంటాడో నేను కూడా కనిపెట్టుకొని ఉంటాను ప్రభు అని సిద్ధముగా ఉండాలి. నువ్వు పరలోకపు పట్టణపు ద్వారాలు తెరవబడి ఆహ్వాన పత్రికలు కొంతమందికి ఇప్పటికే చాలామందికి చేర్చబడిపోయినాయి. కొన్ని దేశాలకు ఆహ్వాన పత్రిక వెళ్ళిపోయింది, అందుకే భూమి నెర్రవిడిచింది. కొన్ని దేశాలకు ఆహ్వాన పత్రిక వెళ్ళిపోయింది, అందుకే నరఘోష మొదలయ్యింది. కొన్ని దేశాలకు పత్రికలు వెళ్ళిపోయినాయి. స్థనాలను సిద్ధపరుస్తుంది, నీరు సిద్ధపరుస్తుంది, గాలిని సిద్ధపరుస్తుంది, అగ్ని సిద్ధపరుస్తుంది. అయ్యలారా, నీవు సిద్ధమేనా? పంచభూతములు వాటి పనిని వేగం చేసి తెలిసినదా? కాలగతుల్లో మార్పు వచ్చింది, నీకు తెరుకునేనా? చూస్తున్నావా? కన్నులున్నవాడు చూచు సంగతులను
ఇర్మియా, కన్నులున్నవాడు పరిగెత్తువాడు చూచుటకు చదువుటకు వీలగునట్లుగా ఈ మాట నువ్వు రాయి పెద్ద పెద్ద అక్షరాలతో. పరిగెత్తువాడు చదువుటకు వీలగునట్లుగా పెద్ద పెద్ద అక్షరాలతో నువ్వు రాయి. ఏంటంటే ఈ దేశమునకు కీడు సంభవించబోతుంది. యెరూషలేము పట్టణము దెబ్బగా మార్చబడిపోతున్నది. దేవుని కోపము నెరవేర్చబడి సమయం వస్తున్నది. పరిగెత్తువాడు చదువుటకు వీలగునట్లుగా, చదువువాడు వీలగునట్లుగా ఆదర్శన విషయమును పల్లకం మీద స్పష్టముగా రాయ. చాలండి. ఏంటో తెలుసా? పల్లకం మీద స్పష్టముగా రాయమన్నాడు. ఆనాడు ఇర్మియా భక్తుని తెలియపరిచాడు. ఈనాడు సేవకులకి, ప్రతి సేవకునికి తెలియపరుస్తు. లోకపు ఉచ్చులో పరిగెడుతున్నావా? లోకపు యొక్క పనుల చేత పరిగెడుతున్నావా? పొద్దుగూకులు పని 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 పని. ఆదివారం ప్రార్థన మానేస్తున్నారు, సంఘ క్రమాలు మానేస్తున్నారు, ప్రార్థన మానేస్తున్నారు. రోజు కూడుకునే కూడికలకు రావట్లేదు, ఇంట్లో ప్రార్థన లేదు, ఇంట్లో దేవుని స్తుతి లేదు. ఏంటంటే పొద్దుగూకులు పని చేసి వచ్చామండి, పొద్దుగూకులు కష్టపడి వచ్చామండి. నిద్రపోయే టైం అయిపోయింది, మేము నిద్రపోవాలి. మరలా పని, మరలా నిద్ర, మరలా పని, మరలా నిద్ర. ఇదే పరుగులాట మనుషుడు, ఇదే పరుగులాట. ఏంటయ్యా పరుగులాట అంటే? జీవిత పోరాటంలో ఉన్నాం మేము, జీవిత పనిలో మేము ఉన్నాం. జీవితాన్ని పోషించుకోవాలని ఈ భూ సంబంధమైనటువంటి జీవితం కొరకు తాపత్రయపడి పరిగెడుతున్న వారులారా, చదువుటకు వీలగునట్లుగా పెద్ద పెద్ద అక్షరాలతో రాయబడిన మాట ఏంటో తెలుసా? అన్నిటి అంతము సమీపించి ఉన్నది, రాకడ సంసిద్ధంగా ఉన్నది. పరలోక పట్టణమునకు ద్వారాలు తెరవబడ్డాయి, మార్గములు ఏర్పాటు పడిపోయింది. వెలుటకు నువ్వు సిద్ధముగా ఉన్నావా? నీ కొరకు తయారైన పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకోవడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఇకనైనా మానుకో నీ చెడు ఆలోచన, ఇకనైనా మార్చుకొని బ్రతుకును, ఇకనైనా సరి చేసుకుని ప్రవర్తనలు. వంకరి త్రోవను పెట్టుకున్న ప్రతివాడు ఎవడు పరలోక రాజ్యానికి చేరలేడు. వంకరి ఆలోచన చేయవాడు ఎవడు పరలోక రాజ్యానికి చేరలేడు. 25:15 కీర్తనలు రాయబడినటువంటి మాట. ఎవడు ఆ పరిశుద్ధ స్థలమునికి ఎక్కగలవాడంటే కొన్ని కొన్ని నియమాలు రాయబడి ఉన్నాయి. చదువుకొని ఇంటికి వెళ్ళి చదువుకోండి. 15వ కీర్తన, ఇంకా 125వ కీర్తన ఎక్కడో రాయబడి ఉంటుంది. ఏంటి ఆ క్రియలు, ఏంటి ఆ పనులు, చక్కగా చదువుకోండి. నీ జీవితాన్ని మార్చుకో, ఇకనైనా బ్రతుకును సరి చేసుకో. ఎంతవరకు నీ కుటుంబం కొరకు, ఎంతవరకు నీ బిడ్డల పోషణ కొరకు, ఎంతవరకు నీ జీవితం కొరకు ప్రయాసపడతావో అంతగా నువ్వు విడిచిపెడతావు. జాగ్రత్త. బ్రతికున్న కాలంలో దేవుని పని చేయాలి. బ్రతికున్న కాలంలో దేవుని పని ఏంటో తెలుసుకోవాలి. బ్రతికున్న కాలంలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. బ్రతికున్న కాలంలో దేవుని కొరకు నువ్వు ఏదైనా పని చేసి నీ జీవితాన్ని ముగించుకోవాలి. నమ్ముకున్నానండి, ప్రార్థనకి వెళ్ళేదాన్నండి, బాప్తిసం తీసుకున్నానండి, బల్లారాధనలో పాడుపంపులు పొందేదాన్నండి, అయిపోయిందండి, నేను తయారైపోయినంటే కుదరదు. పౌలు భక్తులు అంటాడు, ఏమంటాడు తెలుసా? నా పరుగు కడముట్టించి తిని నా కొరకు నీతి కిరీటము దాచ. నేను దేవుని కొరకు ఒక పని చేశాను, దేవుడి కొరకు ఒక నేను నియమాన్ని కలిగి జీవించాను, నేను ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకొని జీవించాను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇప్పటి వరకు నీ జీవితంలో, నీ ఆలోచనలో, నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశాల్లో ఎలాగ భక్తి చేసావో అనవసరం. ఇక నుంచి నువ్వు ఎలా భక్తి చేయాలో అది నేర్చుకోమందు. అడుగు, ప్రభువుని అడుగు, ప్రభు దగ్గర మొరపెట్టు. దేవా, సరైన భక్తి నాకు నేర్పించాయా? మోషే అడగలేదా నీ మార్గం నాకు తెలియపరచమని? అన్ని జనులు అడగలేదా నీ మార్గములు మాకు తెలియపరచమని? దేవుడు అన్ని జనులకు మార్గం తెలియపరిచాడు, మోషేకు తన మార్గాన్ని తెలియపరిచాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాట్లాడుతున్నటువంటి నీకు పరలోకానికి చేరే మార్గాన్ని తెలియపరచడా? జీవితాలు మార్చుకోవాలి. గొంగల పురుగు స్వభావం నుంచి సీతాకోక స్వభావానికి మార్చబడాలి. వాక్యాన్ని వింటున్న నీవు, వాక్యాన్ని చదువుతున్న నీవు, వాక్యాన్ని వినగలుగుతున్న నీవు, వాక్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవితాన్ని మార్చుకోవాలి. వాక్యం ఎంతవరకు విన్నా, ఎంతవరకు నువ్వు వాక్యాన్ని చదివినా, ఎన్ని అధ్యాయాలు రాసినా, ఎన్ని గ్రంథాలు చదివినా, వాక్యం అనేది నీ హృదయంలో లేకపోతే, వాక్యం అనేది నీ హృదయంలో క్రియ జరిగించకపోతే, వాక్య ప్రకారమైనటువంటి జీవితం నీకు లేకపోతే పరలోక పట్టణానికి నువ్వు అనర్హుడివి. పరలోక పట్టణానికి నువ్వు పనికిరావు, పరలోకానికి నువ్వు చేరలేవు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వాక్య ప్రకారమైన జీవితమును నువ్వు జీవించగలగాలి. వాక్యం ఏమి చెబుతుందో దాని ప్రకారం నువ్వు నడవాలి. క్రమం ఒకటి పెట్టుకొని అదే భక్తిని వెళ్ళొద్దు. నువ్వు దేవుని కొరకు జీవించే విధానం ఒకటి ఉన్నది, దాన్ని గురి కలిగి మనం ప్రయాణం చేద్దాం. దాని కొరకు ఆతృతపడి పరిగెడదాం, దాని కొరకు సిద్ధపడి పరిగెడదాం, మేల్కొని పరిగెడదాం.
ప్రభు రాకడ సమీపంగా ఉంది. పరలోక రాజ్యానికి వెళ్ళుటకు మనందరం సిద్ధపడి ఉండాలి. యవనుడా, వృద్ధాప్యంలో ఉన్న వారులారా, సేవకుడా, విశ్వాసి, మన కొరకు పరలోక పట్టణపు ద్వారాలు తెరవబడ్డాయి. నువ్వు సిద్ధమేనా? నీ జీవితం సిద్ధమేనా? దేవుని కొరకు నువ్వు ఎదుర్కొనే స్థానంలో నువ్వు ఉన్నావా? నువ్వు సిద్ధపడితే దేవుడు నిన్ను కొనిపోవడానికి ఆయన ఇష్టడిగా ఉన్నాడు. నీతిమంతులు కొనిపోబడుతున్నారు, నీతిమంతులు ఎత్తబడుతున్నారు. గమనించావా లోకం మీదకి వస్తున్న ఉపద్రవాలను? గమనించావా లోకంలో జరుగుతున్నటువంటి కీడులను? ఎన్ని భయంకరమైన వార్తలు వింటూ వస్తున్నాం, ఎంత భయంకరమైనటువంటి విషయాలు మన చెవితో వింటూ వస్తున్నాం. ఇంకను నీ హృదయం మారట్లేదు కదూ, ఇంకను నీ జీవితము మార్చుకోవడానికి నువ్వు తాపత్రయపడతలేదు కదూ. అదే భక్తి, అదే విశ్వాసం, అదే నడవడిక, అదే పోకడి. ఎంత చెప్పాలంటే ఇంకెంతకాలమో లేదు. మన ఈ మధ్యన నాసాలో చిక్కుకుపోయినటువంటి ఒక ఎవరండి, సునీతా విలియమ్స్, ఆ పేరు తెలుసుగా మీకు. ఆమెను తీసుకురావడానికి ఒక ధనికులు సంపన్నులు ఒక అంతరిక్ష నావీని తయారు చేసి వారు అక్కడికి పంపించి ఆమెను తీసుకొచ్చేటప్పుడు అక్కడ నుండి కొన్ని చిత్రాలను వారు కెమెరాలో బంధించారంట. కొన్ని చిత్రాలను వారు కెమెరాలో బంధించి వారు సొంతంగా విడుదల చేసినటువంటి చిత్రాల్లో ఉన్నటువంటి విషయం ఏంటో తెలుసా? భూమి కాలగతులు తప్పుతున్నాయి, మారిపోతుంది, స్థితిగతులు మారిపోతున్నాయి, భూమి అంతానికి సిద్ధమైపోయింది, భూమికి నాశనము దగ్గర పడిపోయింది. వారు చూచి దిగ్భ్రాంతి పొందిపోయారు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ అంతరిక్షంలో నుండి చూచినప్పుడు అంట ఒక పర్వతపు యొక్క భాగము, ఒక స్థలం యొక్క భాగము విడిపోయినట్లుగా వారు కనబడిందంట వారికి. ఎన్నో వేల మిల్లీమీటర్ల దూరం, కిలోమీటర్ల దూరం ఎంతవరకు చెప్పాడు, అంత దూరం అది విడిపోయిందంట. ఏంటని దాన్ని ఆరోగ్యంగా చూస్తూ ఉంటే నాశనం అతి దగ్గరగా ఉంది. 1% భూమి ఉంది, 3% నీరు ఉంది. ఈ 1% భూమి కూడా నీరుతో ముంచివేయబడడానికి సిద్ధంగా ఉంది. ప్రభువారు చెప్పగానే చెప్పారు, నోవాహు వంటి ఏమంటే సూచన తప్ప మరేది మీకు తెలియపరచబడలేదు, నోవాహు వంటి సూచన ఒకటి మీకు సిద్ధముగా ఉన్నది. ఏంటయ్యా అంటే రాకడ దినమున దేవుడు జలములకు ఆజ్ఞాపిస్తాడు. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక పాట ఉంది కదా, కరువు మరణములు రణములు చూచిన కలగదు మరు మనసు.